నమస్తే, నేను మీ సతీష్. బిగుస్తున్న ఉచ్చు రంగంలోకి సిబిఐ వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తూ ఉంటే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి విడుదల రజనీకి బిగుస్తున్నటువంటి ఉచ్చు అనేటువంటి చర్చలోకి వెళ్తే ఆవిడపైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి, పెద్ద ఎత్తున కుంభకోణాలు కూడా చేశారు అనేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటుగా మనం చూసాం ఎన్నికలకి ముందు అనేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా ఆవిడ నియోజకవర్గంలోని కొంతమంది రైతుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు అని చెప్పి, అవి కూడా 1,20,00,000 వరకు ఎంతో వసూలు చేసి 95 లక్షల వరకు, అంటే రైతులు పోలీసులను ఆశ్రయిస్తే మరి వాళ్ళతోటి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆ 1,20,00,000లో కూడా 95 లక్షల రూపాయలు ఎంతో కట్టారు. ఇంకా 25-26 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సిన బకా ఇంకా ఉంది. ఆ రకంగానే చూస్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిలకలూరిపేట ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసినటువంటి ట్రాన్స్ఫర్లు, పార్టీలో ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఆ నాయకుడిని ఇక్కడికి ఈ నియోజకవర్గానికి, ఇక్కడ నాయకుడిని ఆ నియోజకవర్గానికి అంటూ చేసిన వాటిలో మరి చిలకలూరిపేటకి అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి విడుదల రజనీ గారు ఆ తర్వాత గుంటూరు వచ్చేశారు. మరి గుంటూరు నుంచి ఆవిడని పోటీ చేయాలి అని ఆవిడకి అక్కడ టికెట్ ఇవ్వడంతో మరి చిలకలూరుపేట టికెట్ని తనకి ఇప్పిస్తాను అంటూ రాజేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుంది అని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి, అందులో మరి ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వెళ్తే ఆయన జోక్యంతో 6 కోట్లలో 3 కోట్ల రూపాయలు ఆయన ఇప్పించాడు అని చెప్పి రాజేష్ నాయుడు, ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టున్నారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే బహిరంగ వేదిక పైన చేసినటువంటి ఆరోపణలు, మరి వాటిపైన కూడా ఎక్కడ స్పందించలేదు. కేవలం ఇవేనా అంటే ఈ 1-2 ఉదంతాలే కాదు, అనేకమైనటువంటి అంశాల్లో ఆవిడ పైన ఈ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణ కూడా జరుగుతూ ఉంది. దానిపైన ఏ స్థాయిలో కుంభకోణాలు జరిగినాయి ఆ శాఖలో అనేటువంటిది. అయితే గతంలో ఆవిడ ఆ శాఖకి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే ఆవిడపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆవిడ ఎన్నికలు అయిపోయాక మరి చాలా రోజుల నుంచి కూడా ఎక్కడా కనిపించలేదు. మరి ఏమైపోయారు విడుదల రజనీ గారు అంటే ఒకానొక దశలో ఆవిడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆవిడ కనీసం నియోజకవర్గంలో ఉండేటువంటి ఆవిడ అనుచరులకు కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులకు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కూడా ఎక్కడ టచ్లో లేకుండా పోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపిస్తే అక్కడ గతంలో ప్రత్యక్షమైపోయే వీళ్ళంతా కూడా మరి గత కొంతకాలంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి ఓటమి చూసిన తర్వాత చాలామంది నాయకులు పార్టీలు మారేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు. మరి ఇప్పుడు వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. మరి దీనికోసం అని చెప్పి ఏదో ఒక జాతీయ పార్టీలోకి వెళ్తే ఆవిడ ఖచ్చితంగా రక్షణ పొందగలను అనుకుని మరి భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్ళారు ఆవిడ. మరి పార్టీలో చేరేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ మరి బీజేపీ అధినాయకత్వం మాత్రం డోర్స్ క్లోజ్ చేసేసింది. మరి ఏం చేయాలో పాలుపోక అప్పటి నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ లేదా పార్టీ నాయకత్వానికి కూడా ఎక్కడా టచ్లో లేకుండా పోయారు విడుదల రజనీ. మరి ఏమైందో ఏంటో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజున ఉన్న ఫలంగా మళ్ళీ మీడియా ముందు ప్రత్యక్షమైపోయారు విడుదల రజనీ గారు. మీడియా ముందు ప్రత్యక్షమయ్యి కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు, విమర్శలు చేసుకుంటూ వచ్చారు. మరి ఏమిటి ఆ విమర్శలు అనేటువంటిది కూడా ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడారో విందాం. ఆ తర్వాత మరి ఆవిడకి ఏ రకంగా ఉచ్చు బిగుస్తూ ఉంది అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఇది చూస్తున్నాం కదా విడుదల రజనీ గారు ఈరోజు పెట్టినటువంటి మీడియా సమావేశం. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఆ మీడియా సమావేశంలో? జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉంది టీడీపీ హయాం. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి
మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈవిడ మరి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున చిడతలు వాయించేస్తూ ఉన్నారు. ఏమిటి కారణం? ఈ రోజున ఈ మీడియా ముందరికి ఇంత హఠాత్తుగా ఈవిడ ఎందుకు ప్రత్యక్షమైంది అంటే, గడిచిన కొద్ది రోజులుగా ఆరోగ్యశ్రీ పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన ఏదో సమావేశంలో సభలో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ అది, మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే తెచ్చారో, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే తెచ్చిందో, మరి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డులు కావచ్చు, ఆ పథకాన్ని ప్రమోట్ చేసేటువంటి అంశంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలి. దాని ద్వారా ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఏ విధంగా ఉన్నాయో వాటిలాగానే ఈ ఆయుష్మాన్ భారత్ కూడా మీకు దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీ మనం చూసినట్లయితే ఈ రోజున 1-2 రాష్ట్రాలకి మాత్రమే అది పరిమితమైనట్లుగా కనిపిస్తూ ఉంది. కానీ ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆయుష్మాన్ భారత్ ద్వారా మీరు ఖచ్చితంగా మంచి వైద్యం పొందగలరు. ఎటువంటి ఆర్థికపరమైనటువంటి భారం పడకుండా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్డు ఎంతగానో ఉపకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసుకోవాలి, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ కార్డు పొందేలాగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆయన మాట్లాడారు. దాన్ని పట్టుకుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం ఏం మొదలుపెట్టింది అంటే, ఆయుష్మాన్ భారత్ కార్డులు తెస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ నేత అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి ప్రకటన, ఆరోగ్యశ్రీ సేవల్ని పూర్తిగా వీళ్ళు రద్దు చేసేస్తున్నారా, ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తొలగించేస్తున్నారా అనేటువంటి అనుమానాలకి దారితీస్తోంది అంటూ ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమ పుత్రిక అయినటువంటి ఆ సాక్షి రోత పత్రిక ఏదైతే ఉందో అందులో కూడా ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని బట్టి వీళ్ళంతా కూడా బట్టి పట్టుకుని మరి ఇప్పుడు స్క్రిప్ట్లు రాసేవాళ్ళు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారో లేదో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ తరిమేశాడు అన్నటువంటి ఒక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మానసిక పరిస్థితి బాలేక అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం, అందరినీ నానా మాటలు అని బయటకు పంపించేశాడు. ఆ క్రమంలోనే మరి వాళ్ళకి స్క్రిప్ట్లు రాసేవాళ్ళు లేకుండా పోయారు అన్నటువంటి చర్చలు కూడా చూస్తున్నాం. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. అయితే ఆ సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తని బట్టి వచ్చి విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెడతలు వాయిస్తూ అయితే కనుక మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటల్లో భాగంగానే ఆరోగ్యశ్రీని వీళ్ళు కొనసాగిస్తారా లేకపోతే ఆ పథకాన్ని పూర్తిగా కూడా ఆపేస్తారా, నిలుపుదల చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము అంత చేశాము ఇంత చేశాము, నెట్వర్క్ హాస్పిటల్స్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేశాము అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవాలు ఉన్నాయా అందులో? అసలు సాక్షి పత్రికలో ఏం రాశారు అవి కూడా ఒక్కసారి చూద్దాం. ఇది చూస్తున్నాం కదా, సాక్షి పత్రికలో రాసింది ఆరోగ్యశ్రీ ఆపేస్తాం, 15లోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తాం, ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ, 1600 కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో, పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం. ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం చూసుకోవాల్సింది ఏంటంటే, 1600 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్లో. ఇది సాక్షి పత్రికలో రాశారు కదా భారతిరెడ్డి గారు, కరెక్ట్గా రాశారు. మొట్టమొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆకృత్యాలు నీచాలు ఏమిటో సాక్షి పత్రికలో కూడా బయట పెడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 నెలలు అయింది అంతే. ఈ 2 నెలలు ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ అబ్బా ఇప్పుడు కదా స్వేచ్ఛగా బతుకుతున్నామని చెప్పి ఆరోగ్యవంతులు అవుతా ఉన్నారు. కానీ ఈ అనారోగ్యానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఎప్పుడువి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చెల్లించకుండా వదిలేసిన డబ్బులు 1600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉండగా ఎన్నికలకి ముందు ఆయన దిగిపోతున్నాడని తెలిసి 1000 కోట్ల రూపాయలు తన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించుకున్నాడు. కానీ ఆరోగ్యశ్రీకి 1600 కోట్ల రూపాయల హాస్పిటల్స్కి ఏదైతే కనుక చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయో అవి చెల్లించకుండా వాటిని పెండింగ్లో పెట్టేశాడు.
ఈ రోజున వాటి మీదే సాక్షి రోత పత్రికలో ఏం రాస్తారు అంటే పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం అని చెప్పేసి ఇలాంటి తప్పుడు రాతలు రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ప్రజల్లో మళ్ళీ ఏదో భ్రమలు కల్పించాలి, వాళ్ళని పక్కదారి పట్టించాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు. నిజంగా ఈ 1600 కోట్లు ఎప్పటి బకాయిలో గుండెల మీద చేతులు వేసుకుని భారతీరెడ్డి గారు చెప్పగలరా? ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళిన బకాయిలు కాదు అని చెప్పేటువంటి ధైర్యం ఉందా? మరి ఇలాంటి రాతలు రాస్తే అన్నం తింటున్నారా పెంట తింటున్నారా అని అడగకపోతే ప్రజలు ఏమడుగుతారు? ఎందుకంటే 1600 కోట్లు భారతీరెడ్డి గారి భర్త జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలగబెట్టిన ఇదే కదా, ఘనతే కదా ఇది. మరి 1600 కోట్ల రూపాయలు ఆ రోజు ఎందుకు చెల్లించలేదు? ఆ చెల్లించకపోవడం వల్లే కదా గడిచిన 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నిసార్లు మీకు హెచ్చరికలు జారీ చేసి ఎన్నిసార్లు మీరు బిల్లులు చెల్లించలేదని చెప్పి ఆరోగ్యశ్రీ సేవలు ఆ హాస్పిటల్స్లో నిలుపుదల చేస్తే 1000 కోట్ల రూపాయలు బకాయి కట్టాల్సింది ఉంటే 150 కోట్లు 200 కోట్లు విడుదల చేశాం, మిగతా మెల్లగా విడుదల చేస్తామంటే వాళ్ళు మళ్ళీ ఆ సేవలు ప్రారంభించినటువంటి పరిస్థితులు. ఈ రకంగా గడిచిన 5 ఏళ్లలో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్కసారి కూడా పూర్తిగా చెల్లించకుండా 100 రూపాయలు చెల్లించాల్సిన దగ్గర 15 రూపాయలు 20 రూపాయలు చెల్లిస్తూ వాళ్ళతోటి మళ్ళీ బేరసారాలు జరుపుతూ మీరు కొనసాగించండి, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీ గడ్డాలు పట్టుకుంటాం, నాయన ఏదో ఒకటి చేయండి అని చెప్పి వాళ్ళకి ఆ బకాయిలు అలాగే పేరుకుపోయేలాగా చేసి మీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు దబ్బెట్టారు. పూర్తిగా ఎక్కడికక్కడ కట్టబెట్టుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఫలితంగానే ఈ రోజున 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఈ విధంగా పేరుకుపోయినాయి. మరి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా మేము ఆరోగ్యశ్రీ ఆపేస్తామని కానీ మేము ఆ బిల్లులు చెల్లించమని కానీ ఎక్కడా చెప్పలేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం అని చెప్పి ఈ రకంగా తప్పుడు రాతలు రాస్తే మరి మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేనట్టుంది. కనీస అవగాహన కూడా లేకుండా ఏ విధంగా మంత్రిగా చేసిందో ఆవిడ తెలియదు. కానీ ఆవిడ వచ్చి ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆపేస్తామంటున్నారు అని చెప్పి ప్రజలని తప్పుదారి పట్టించే విధంగా ఆవిడ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆవిడ ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడారు. రీసెంట్గా చూస్తూ ఉన్నాము, మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని, క్యూరేటివ్ కేర్ని స్ట్రెంథెన్ చేయాలి, టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనం పెంపొందించాలి, వైద్య విద్యను మనం స్ట్రెంథెన్ చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన, సుమారు 8,500 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎంత బాగా చెప్పారు అంటే అసలు రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండేందుకు వైద్య విద్యను పెంపొందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అపర చాణక్యం కదా, ఆయనకు ఉన్నటువంటి ఆ మేధస్సు అపర మేధస్సు తోటి దేశ చరిత్రలో ఎన్నడూ జరగనట్లుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి 17 కళాశాలలు ఏదైతే గనక వైద్య కళాశాలలు రాష్ట్రానికి జిల్లా కోర్టు లెక్కన తెచ్చారట. మరి ఉన్న జిల్లాలు 26 కదా, 17 కాలేజీలు జిల్లా కోర్టు ఎలా ఇస్తారు? అది నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. ఇంకో మాట, కోవిడ్ దగ్గర నుంచి చూసుకుంటే మరి 2019లో అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో సంస్కరణలు తెచ్చేసామని చెప్పారు. కానీ కోవిడ్లో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ ఒక్క వైసీపీ ఎంపీ కానీ రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యం చేయించుకున్నారా అంటే లేదు. మరి ఎక్కడ చేయించుకున్నారయ్యా అంటే తెలంగాణకో తమిళనాడుకో కర్ణాటకకో బెంగళూరుకో వెళ్ళిపోయి అక్కడ వైద్యం చేయించుకున్నారు. ఉదాహరణకు చెప్పాలి అంటే కార్మూర్ నాగేశ్వరరావు, లేదంటే కనుక రోజా, కొడాలి నాని, ఇలాగ అనేక మంది, ఆదిమూలపు సురేష్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాట భారతం అంతుంది, చాంతాడంతుంది లిస్టు. వీళ్ళెవరూ ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా వైద్యం చేయించుకోలేదు. వీళ్ళకి ఏవైనా రోగాలు వచ్చినా, ఆఖరికి తుమ్మొచ్చి జలుబు చేసి తుమ్మొచ్చినా కూడా తెలంగాణకో తమిళనాడుకో బెంగళూరుకో పారిపోతారు, అక్కడ వైద్యం చేయించుకుంటారు. వీళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవల్ని పెంపొందిస్తారట, వైద్య విద్యను పెంపొందించాలని అసలు అపర మేధస్తోటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడు అని చెప్పి ఈ విధంగా చిడతలు వాయిస్తూ ఉంటారు. అలాగే 17 కళాశాలలు తెచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, విడుదల రజనీ గారు చెప్పుకుంటారు. కానీ ఎక్కడ నిర్మాణాలు జరిగినాయి తెలియదు. మరి ఎన్నయ్యా వీళ్ళు నిర్మించడానికి ప్రారంభించింది అంటే కేవలం 4 కాలేజీలు.
ఆ 4 కాలేజీలు కూడా పూర్తయినాయా, ఎక్కడైనా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినాయంటే ఏమీ లేదు. ఆ బిల్డింగులు మొదలు పెట్టారు, ఏదో చేశారు. కానీ వీళ్ళు చేసింది ఏమిటి అంటే మెడికల్ పీజీ కాలేజ్ ఏదైతే సీట్లు ఉంటాయో 150 సీట్లు, ఒక్కొక్క సీట్ని 4 కోట్ల రూపాయల లెక్కన అమ్మేసుకున్నారు. 600 కోట్ల రూపాయల కుంభకోణం. దీని మీదే మొన్న షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా అని చెప్పి విడుదల రజనీ గారిని ప్రశ్నించారు. మరి వాటిపైన ఈ రోజున ఆవిడ ఎక్కడా స్పందించలేదు. 600 కోట్ల రూపాయలు కేవలం మెడికల్ పీజీ సీట్లు ఏవైతే ఉంటాయో వాటిలోనే కుంభకోణం చేశారు. ఇవి కాకుండా మెడికల్ కాలేజీల పేరుతో 8,500 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారే, ఇది కూడా పెద్ద ఎత్తున కుంభకోణం. ఇందులో కూడా 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా సిబిఐ విచారణకి మీరు సిద్ధమా అని చెప్పి షర్మిల గారు విడుదల రజనీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేశారు. మరి ఈ క్రమంలోనే దీనిపైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి. మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారు, 150 సీట్లు ప్రైవేట్గా ఉండేటువంటి ఆ సీట్లని 150 సీట్లు అమ్ముకున్నారు. ఒక్కొక్క సీట్ 4 కోట్ల రూపాయల లెక్కన అని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన సిబిఐ విచారణ జరపాలి. వైద్య శాఖలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపైన సిబిఐ విచారణకి ఆదేశించాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా అడిగారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దానిపైన వీళ్ళకి సవాల్ కూడా విసిరారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క శాఖ పైన కూడా పూర్తి స్థాయి అందులో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపైన లోతైనటువంటి విచారణ చేస్తోంది. ఒక పక్కన శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి విడుదల రజనీ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ పైన జరిగినటువంటి అవినీతి, అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణకి ఆదేశించినట్లయితే ఖచ్చితంగా ఈ సీట్ల వ్యవహారం, మెడికల్ పీజీ సీట్లు కావచ్చు, వైద్య శాఖలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి 8,500 కోట్ల రూపాయల దాంట్లో ఎంత అవినీతి జరిగింది, అలాగే ఆ శాఖలో ఏదైతే గనక పరికరాలు ఉంటాయో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆసుపత్రుల పరికరాలు, వీటన్నిటి విషయాల్లో జరిగినటువంటి కుంభకోణాలు, మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా శాఖాపరంగా జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తే విడుదల రజనీ గారు త్వరలోనే సిబిఐ కస్టడీలోకి వెళ్ళబోతా ఉన్నారు. సిబిఐ ఆవిడని కస్టడీలోకి తీసుకుంటుంది. విచారణ జరిపి పూర్తి స్థాయిలో గనక ఆవిడ అవినీతి బయటపడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళి వచ్చినట్టుగా జైలుకి ఈవిడ కూడా ఈసారి జైలుకు వెళ్ళడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి అయితే కనుక వ్యక్తమవుతోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.